గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవాలన్నా. నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలమ్మా, ఇక్కడ చూస్తే చాలా జాగ్రత్తగా వినాలి. 3 విషయాలు చెప్తారు. సిలువను గురించి అపోస్తుడైన పౌలు గలతీ పత్రికలో తెలియపరుస్తున్నారు. అయ్యా, నేను సిలువ వేయబడి ఉన్నాను. చాలా మంది యేసు ప్రభు సిలువను గురించి వస్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు నీ సిలువను ఎత్తుకుని అంటున్నారు. ప్రభు సిలువ వేరు, మన సిలువ వేరు. అది తెలియపరుస్తారు. మన సిలువ ఏంటో. యేసు ప్రభు సిలువ వేయడం కష్టం. యేసు ప్రభు సిలువ మరణయుక్తమైనది. యేసు ప్రభు సిలువ గాయం పొందినది. కర్మ దెబ్బలు, ముళ్ళ కిరీటము, పక్కలో పల్లెపు పోటు, మరణము, అతి క్రూరమైన హింస. నీ సిలువ ఏంటో నువ్వు తెలుసుకో. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఈ గలతీ పత్రికలో నేను సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఈ మాట అర్థం కావడానికి ఒక అడుగు ముందుకు వెళ్తే, ఈ గలతీ పత్రికలో ముందు జరిగిన సంఘటన ఏమిటంటే, పేతురు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. చేస్తుంటే ఈ లోపల యాకోబు నుంచి యూదులు వచ్చారు. యాకోబు నుంచి యూదులు వస్తే వాళ్ళని చూసి గబగబగా లేచి చేయి కడుక్కొని చేతుడు చేసుకున్నాడు. మీకు అర్థం చెప్పనా? మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు పేతురు గారు యూదుడు, లేకపోతే మన భాషలో పెద్ద కులానికి చెందినవాడు. ఈ తక్కువ కులం వాళ్ళతో కలిసి అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు వీరు కులస్తులు వస్తున్నారు. ఏమంటారు? ఏరాబాయ్, నీకు బుద్ధి లేదా? కులంతో కూర్చొని భోజనం చేస్తున్నావు అని అంటారేమో అని. అప్పుడు దాకా మనము ఒకటే అన్న మనిషి వీళ్ళు రావడం చూసి చేయగలుగుతూ లేచిపోయాడు. పౌలు కోపం వచ్చింది. పౌలు గారి కోపం వచ్చి బాహాటముగా గర్దిస్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం, క్షమించాలి, 14వ వచనం. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట. చాలండి. ఏం తప్పింది ఇక్కడ? క్రమమే పోయిందట. నీలో అంతరాలు ఉన్నప్పుడు, నీలో ద్వేషాలు ఉన్నప్పుడు, నీలో విభేదాలు ఉన్నప్పుడు అప్పుడు అంటున్నారు సువార్త సత్యము చొప్పున ప్రవర్తించకపోవట నేను చూచినప్పుడు కోపం వచ్చింది. ఏమయ్యా, సిలువలోకి వచ్చాక నీకు ఇంకా ఈ భావాలు ఉన్నాయా? సిలువలోకి వచ్చాక అంతరాలు ఉన్నాయా? అంతస్తులు ఉన్నాయా? జాతి ఉందా? కులం ఉందా? మతం ఉందా? వర్గం ఉందా? వర్ణం ఉందా? కోపం వచ్చింది.